అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూన్ 13వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం వారు ఎటువంటి దేవతారాధన చేయవలసి ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9000964941. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను లోపల ఎంతో చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అలాగే తెలివితేటలు కూడా ఎంతో మెండుగా కలిగిన వారు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఒక వార్త అయితే అందబోతుంది. అది ఏ విధంగా అందబోతుంది అనేది మీకు ఆశ్చర్యానికి అయితే గురికాక తప్పదు. రేపటి రోజున బంధువర్గ మిత్రుల ద్వారా కావచ్చు, ఒక తెలియని అపరిచితుల వ్యక్తుల ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మీకైతే తప్పకుండా ఒక సంతోషకరమైన వార్త అయితే వినబోతున్నారు. రేపటి రోజున ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీకు ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ వ్యాపార భాగస్వామి ద్వారా చాలా రోజులుగా మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని కలుసుకోబోతున్నారు. అంటే రేపటి రోజున ఒక పెద్ద ప్రమాదం నుంచి కూడా మీరు తప్పించుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఆ ప్రమాదాన్ని సంభవించకుండా మీరు తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత మాత్రం మీకు ఒక ప్రత్యేకమైన సమయం అయితే మీకు కలిసి రాబోతుంది. ఒక సందేహానికి తగిన సమాధానం కూడా ఎప్పటి నుంచో వేచి చూస్తున్నటువంటి ఒక సమాధానం మీకు తప్పకుండా పరిష్కార మార్గంగా అయితే లభించబోతుంది. మీలోని ధైర్యాన్ని, సహనాన్ని తప్పకుండా పరీక్షించే కాలం అయితే సమసిపోతుంది. రేపటి రోజున చేయవలసిన ప్రతి ఒక్కటి కూడా మీకు ఎంతో అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా గణపతి పూజ చేసుకోవడం ద్వారా మీ జీవితంలో ఏర్పడబోయేటువంటి ఆటంకాలన్నీ కూడా తప్పకుండా తొలగిపోయే సూచనలు ఎన్నో మెండుగా అయితే కనబడుతూ ఉన్నాయి. ఇవి మీకు సరికొత్త అవకాశాలు కూడా ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి సానుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఎన్నో మంచి మంచి అవకాశాలు వీరి జీవితంలో నుంచి తలుపు తట్టబోతున్నానైతే చెప్పుకోవచ్చు. వీరికి ఎన్నో శుభ ఫలితాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. వీరి యొక్క సహనానికి, ఓర్పుకు తగిన మంచి ప్రతిఫలం అయితే రేపటి రోజున వీరు పొందబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున శని బాధలు, శత్రుపీడల ద్వారా తొలగించడానికి తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా వీరికి ఎన్నో మేలు ఫలితాలు అయితే కలగబోతున్నాయి. తప్పకుండా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం ద్వారా శని బాధలు, శత్రు బాధలు, అలాగే ఆర్థికపరమైనటువంటి బాధలు అన్నీ కూడా దూరం అయిపోతాయని తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం అయితే చెప్పుకోవచ్చు. వీరికి ఎవరికైనా కష్టం వస్తే మాత్రం ఈ యొక్క రాశి గల వారు తప్పకుండా ముందుండే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరికి తగిన సహాయం తప్పకుండా ప్రతి ఒక్కరికి చేస్తూ ఉంటారు. రేపటి రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా దైవనామస్మరణ విస్మరించకుండా ప్రతి క్షణం కూడా నిత్యం మీరు దైవనామస్మరణ చేస్తూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలోకి రాబోతున్నాయి. సాధారణ వ్యక్తుల కంటే కూడా ఈ యొక్క రాశి గల వారికి ఆలోచనలు చాలా భిన్నంగా అయితే ఉంటాయి. రేపటి రోజున మీకు తప్పకుండా కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం రంగు, ఊదా రంగు, అలాగే నలుపు రంగు అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రంగు గల వస్త్రాలను మీరు ధరించడం ద్వారా లేదా కనీసం రుమాలనైనా సరే మీ జేబులో ఉంచుకోవడం ద్వారా, పర్సులో ఉంచుకోవడం ద్వారా మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే మీకు ఆకట్టుకుంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు. రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 8, 4 అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. ప్రయాణాలు, వ్యాపారాలు, ముఖ్యమైన పనులన్నీ కూడా వీరికి సజావుగా సాగడానికి తప్పకుండా వాయువ్య దిక్కు, పశ్చిమ దిక్కు ఎంతో బాగా కలుసుబాటుగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి తెలివితేటలు కానివ్వండి, నాయకత్వ లక్షణాలు కానివ్వండి చాలా అధికంగా ఉంటాయి. వీరు ఎన్నో సమస్యలను కూడా ఇట్టే సులభంగా పరిష్కరించగల మేధస్సు గలవారనితో చెప్పుకోవచ్చు. వీరి యొక్క బలం, బలహీనతలు, భావోద్వేగాలు దాచుకోవడానికి ఒంటరిగా బాధపడము, కొన్నిసార్లు మొండిగా కూడా వీరు
వ్యవహరిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి ఎంత సహనంశీలనైతే చెప్పుకోవచ్చు. ఎంతటి బాధనైనా సరే మనసులోనే దాచిపెట్టుకుంటూ ఉంటారు. పైకి అసలు భావోద్వేగంగా అయితే చూయించరు. వీరి యొక్క గ్రహస్థితుల ఆధారంగా రేపటి రోజున గోచారాల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే కనుక వీరు కొన్ని రంగాల్లో కొంతవరకు అయితే మాత్రం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. సాధారణంగా అయితే అనుకూలంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ అనుకూలమైన రంగాల్లో మాత్రం వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆర్థికంగా లాభ పొందే అవసరం కూడా ఉందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారికి జీవిత భాగస్వాములు కావచ్చు, వ్యాపార భాగస్వాములు కావచ్చు, తగిన పురోగతి సాధించడానికి తప్పకుండా ఎన్నో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎంతో అప్రమత్తత వహించవలసిన అవసరం కూడా ఉంది. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి కాబోతున్నాయి. సరికొత్త బాధ్యతలు కూడా వీరు అందిపుచ్చుకోబోతున్నారు. రేపటి రోజున విద్యార్థులకు సంబంధించింది చదువుపైన ఏకాగ్రత వీరికి చాలా అవసరం అనైతే చెప్పుకోవచ్చు. కొన్ని సాంకేతిక రంగాల్లో వారు కావచ్చు, కొన్ని ప్రముఖ రంగాల్లో ఉన్నవారు కావచ్చు. రేపటి రోజున మాత్రం చాలా అధికంగా అయితే వీరు గౌరవ మర్యాదలను పై అధికారుల ద్వారా ప్రశంసలను కూడా పొందే అవకాశం కూడా వీరి గ్రహచారాల ఆధారంగా అయితే కనపడుతూ ఉన్నాయి. రేపటి రోజున కాస్త ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడాను మీరు కొనుగోలు అమ్మకాల విషయంలో కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిదే అని అయితే తెలుసుకోవాలి. తప్పకుండా ఎవరికీ కూడా గుడ్డిగా అయితే అసలు మీరు షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు, సరైన పత్రాల విషయంలో కావచ్చు, కాస్త తొందరపడకుండా నిదానంగా వ్యవహరించి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాల ద్వారా మీకు భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలు అయితే తీసుకురాబోతాయి. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కనుక కాస్త మీరు ఓర్పు సహనం పాటించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అయితే తప్పకుండా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా, కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు కూడా మీకు వస్తాయి. ప్రతికూల సమయాలు, అనుకూల సమయాలు మీకు ఎంతో మంచిగా మేలు చేకూర్చబోతున్నాయి. మీకు తగిన శ్రమకు తప్పకుండా మీరు చేసిన కృషికి తగిన మంచి ప్రతిఫలం అయితే రేపటి రోజున మీరు అందుకోబోతున్నారు. మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా కాస్త అదనపు జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు అయితే జరుగుతూ ఉంటాయి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి ఒక మలుపు తిరగబోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత మాత్రం ఒక ఆసక్తికరమైన విషయాలు మీరు తప్పకుండా వినబోతున్నారు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మాత్రం మీకు తప్పకుండా అందుతీరుతుంది. మీ మనసులో చాలా కాలంగా కలిచివేస్తున్న ఒక ప్రశ్న తిరుగుతూ ఉంది. అది ఎప్పుడు పూర్తవుతుందనే మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీకు రేపటి రోజున తప్పకుండా ఎదురు కాబోతుంది. మీకు రేపటి రోజున ఎన్నో అవకాశాలు అయితే మీ చుట్టుముట్టూ తిరుగుతూ ఉంటాయి. మీకు ఎన్నో సందేహాలు, ఎన్నో సమాచారాలు కూడా అందబోతున్నాయి. రేపటి రోజున ఫోన్ కాల్ ద్వారా మీకు సరికొత్త సమాచారం ద్వారా మీలో రేపటి రోజున ఎంతో కాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక సమస్యకు తగిన చక్కటి పరిష్కారం అయితే ఒక దూరపు బంధువు ద్వారా మీకు లభించబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా ఆ వ్యక్తి మీకు అందజేయబోతున్నారు. తద్వారా మరలా మీకు తెగిపోయినటువంటి బంధం తిరిగి మరలా కలవబోతుంది. అటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడబోతున్నాయి. ఎన్నో శుభవార్తలను మీరు స్వీకరించడం ద్వారా మీ మనసు ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా అయితే ఉప్పొంగబోతుంది. రేపటి రోజున మీరు తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. రేపటి రోజున మాత్రం ఉదయం నిద్రలేవగానే ఇల్లంతా శుభ్రపరచుకొని ముందుగా మీరు గణపతి పూజ చేసుకొని దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీకు కలుగుతాయి. రేపటి రోజున మీరు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శనీశ్వరునికి, శని భగవానునికి తిల తైలాభిషేకం చేపించడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏవైనా చీడపీడ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఎన్నో లేకపోలేదు. రేపటి రోజున మీరు తప్పకుండా రావి చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో మీరు దీపాన్ని వెలిగించి దీపారాధన చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలను కూడా పొందబోతున్నారు. మీరు తప్పకుండా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకొని మీ మనసులో ఉన్న సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు కూడా మీరు తొలగిపోతాయనేది తప్పకుండా తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు నిత్యం దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కలుగుతాయనేది తప్పకుండా తెలుసుకోండి. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధనలు అనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.